మహానాడు చూసాం. నా ఉద్దేశంలో అది మహానాడు కాదు, మాయనాడు. మాయల పకీర్ అక్కడ ఒకరు ఉన్నారు. ఆయన మాయలు చేసి నిజాన్ని అబద్ధం చేస్తారు, అబద్ధాన్ని నిజం చేస్తారు. మహానాడు ఎజెండా ఏంటంటే మేము చెయ్యని పనులు చేశామని చెప్పడం. అందులో ఈసారి దానికి మంచి క్యాప్షన్ పెట్టారు, స్త్రీ శక్తి అని కింద. నాకు నిజంగా అక్కడ మాట్లాడుతున్నటువంటి మహిళా ప్రతినిధులను చూస్తే వీళ్ళు అబద్ధం చెప్తున్నారని కనీసం వీళ్ళకైనా తెలుసా? పాపం వీళ్ళని కూడా లేదు, మనమే చేసామని నమ్మిచ్చేసారా అక్కడ ఉండేటువంటి నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ బాబు కానీ? ఎందుకంటే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే కొన్ని విషయాలు. ఏ పని అయితే జగనన్న పబ్లిసిటీ చేసుకోకుండా చెప్పారు, అవన్నీ మేము చేసామని చెప్పారండి మహానాడులో. పాపం మనమైనా ఒకరోజు ఏమన్నా ఎవరైనా జగనన్న పేరు తలుచుకోరేమో కానీ టీడీపీ పార్టీలో ఒక్క ప్రోగ్రామ్ చూపించమనండి జగనన్న పేరు చెప్పకుండా చేసిన ప్రోగ్రామ్. పేరు మార్చుకుంటాను నేను కావాలంటే. అంత భయము, అంత భక్తి వాళ్ళకు కూడా మన జగనన్న అంటే. కాబట్టి ఈరోజు మీరు చెప్పిన అబద్ధాలు, మీరు చేసిన మోసాలు అంటే ఏ స్థాయిలో చెప్తారంటే అబద్ధాలు. శక్తి యాప్ మేము తెచ్చామని చెప్పారు, రకరకాలైనటువంటి పనులు మేము చేసాము, మహిళలకి ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మేము జీతాలు పెంచామని చెప్పడం. అంటే మహిళలకు అర్థం కాదనుకుంటున్నారా, లేకపోతే మీరు మర్చిపోయినట్టు జనాలు కూడా మర్చిపోతారనుకుంటారో నాకు తెలియదు. సరే, మీరు చెప్పిన స్కీములు చేయలేదు, మీరు ఇస్తానన్నటువంటి పథకాలు ఇయ్యలేరు. మహిళలు పూర్తి స్థాయిలో మోసగింపబడ్డారు, అది కూడా సరే యాక్సెప్టెడ్. మేము కూడా సరే పప్పులో కాలేసం జగన్ అన్న నిజమే చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అబద్ధమే చెప్తారు అనేది ఖచ్చితంగా తెలుసు కూడా. పాపం చాలా మంది ఈసారి ఆశపడ్డారు, ఓట్లు వేశారు, దానికి మోసపోయారు. సరే, అది కూడా పక్కన పెడదాం. కనీసం రక్షణ ఎన్నిసార్లు చెప్పారు అనండి. స్టేజ్ ఎక్కిన వాళ్ళందరూ శక్తి యాప్ అన్నారు, మహిళలకి చంద్రబాబు నాయుడు గారే అన్నారు. ఏ రోజైతే మేము ఏం చెప్పాము, ఆడవాళ్ళని ఎవరైనా తాకితే అదే ఆఖరి రోజు అని చెప్పాము, అది చేసి చూపిస్తున్నాం. అది నిజమే, చేసి చూపిస్తున్నారు. ఎవరికి ఆఖరి రోజు? మహిళలకి. ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ మహిళకి ఆఖరి రోజు అయిపోయింది. అది ఆ మనిషి తేలుకోలేకుంది అక్కడి నుంచి. ఆ మనిషి మీద మామూలుగా కాదు, అన్ని రకాల దాడులు, భౌతికంగా లైంగికంగా దాడులు చేసి ఆ మనిషిని అబద్ధాల కోర్లు చేసి చివరికి భయపెట్టి కేసులు వెనక్కి తీయించేటువంటి పరిస్థితుల్లో ఎన్ని కేసులు. బయట వాళ్ళని వదిలేయండి, రోజు గంజాయి మద్యం తీసుకొని మహిళల మీద ఇష్టానుసారం వెళ్తున్నారు, వాటి గురించి మేము పెద్ద పట్టించుకోవట్లేదు. మీ ఎమ్మెల్యేలు కోనేటి ఆదిమూలం, ఆయన గురించి మనం చెప్పుకోగల వీడియోలతో సహా బయటకు వచ్చింది. దాని గురించి ఏమన్నా మాట్లాడారు అని అంటే లేదండి మేము ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టు. అంటే మహిళల మీద ఎవరైనా వేధింపు చర్యలు చేస్తే వాళ్ళని పార్టీలోంచి డిస్మిస్ చేయడం ఏ సెక్షన్ ప్రకారం శిక్ష అండి? అంటే మేము మహిళల్ని ఏదైనా కానీ చేస్తే దానికి శిక్ష ఉండదా? టీడీపీ పార్టీ నాయకులు లేకపోతే లీడర్స్ అతీతులా? ఈరోజు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకైనా జవాబు చెప్పగలుగుతున్నారా? మీరు ఎందుకు మమ్మల్ని పార్టీ నుంచి వెనక్కి పెట్టారు, మీరు మాకు సమాధానం చెప్పాలి అని చెప్పేటువంటి ప్రశ్నలకి. మనకి కాన్స్టెంట్ ఇష్యూ ఒకటి అరవ శ్రీధర్ గారిది. అసలు ఆ మనిషికి కూడా సరే అనుకుంటే అనుకున్నారు, 5 ఏళ్ళు నేనే ఎమ్మెల్యేను కాబట్టి నేనేం పట్టించుకోను, ఆ మనిషి అనుకుంటారు, ఈ మనిషి అనుకుంటారు, నా పాటికి నేను వెళ్ళిపోతాను అని చెప్పి మహిళ బయటికి వచ్చి స్వచ్ఛందంగా బహిరంగంగా ఇతను నా మీద ఈ రకంగా వేధింపు చర్యలు చేశారు, దాడులు చేశారు అని చెప్పారు. అది జరిగితే ఆ మహిళకు అండగా నిలబడకుండా ఇతనికి కొమ్ముగాసి జనసేన పార్టీ అధినేత ఏ రకంగా వచ్చాడండి? ఎవరి పేరు పెట్టుకొని పవర్లోకి వచ్చాడు? కేవలం మహిళల పేరు పెట్టుకొని. మహిళలకి సంబంధించి మహిళల కోసం నేను వాయిస్ అవుతాను, నేను ప్రశ్నిస్తాను అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మహిళల గురించి ఆలోచనైనా చేస్తున్నాడా? మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కనీసం అదుపు చేస్తున్నారా? అతను అదే అమ్మాయిని నడి రోడ్డు మీద దాడి చేస్తే అడిగిన పాపాను పోయారా? కనీసం ప్రభుత్వం నుంచి కానీ లేకపోతే ఎవరైనా పట్టించుకున్నారా? లేదు. ఆ కూనా రవికుమార్ ఇన్సిడెంట్ బయటకు వచ్చింది. ప్రిన్సిపల్
గురువుకి ఎంత గౌరవం ఇవ్వాలి. మహిళ గురువు. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో అని చదువుకున్నామండి. ఈరోజు గురువుకు కూడా ఈ కూటమి పాలనలో రక్షణ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అంటే సరే, కూటమి నాయకులు చేసేటువంటి యదవ పనులన్నీ కూడా ఒక పక్కన పెడితే, పరమ పవిత్రమైనటువంటి తిరుమల దేవాలయం, భక్తులం, నమ్మకం, అక్కడ కనీసం తప్పనే మాట కూడా వినపడకూడదు అని కోరుకుంటాం. అటువంటి ఒక ఆలయానికి చైర్మన్ గా బిఆర్ నాయుడు తెలిసి మళ్ళీ వీళ్ళందరూ వచ్చి సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడాలి. పాపం ఇంత కాపాడుతున్నారు, సరిపోవట్లేదు, ఇంకొంచెం కాపాడడానికి కూడా నడుంగట్టుంటారు ఎప్పుడు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉండేటువంటి ఎంతో మంది భక్తులకి ఎంత బాధేస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీగా చెప్పొద్దండి, కేవలం ఆ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉండే వాళ్ళు చెప్పండి ఎంత బాధగా ఉంది. టీవీల్లో రకరకాలైనటువంటి మాటలు చెప్పారు. ఈ రోజు చూస్తే ఆ మహిళకు అన్యాయం జరిగింది. ఆ మహిళ చెప్పింది మీకు చూడండి. టీవీ5 బిఆర్ నాయుడు గారికి ఉండక్కర్లేదు నైతిక విలువలు, నైతిక బాధ్యత. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ కి ఖచ్చితంగా నైతిక విలువలు ఉండాలి, బాధ్యత ఉండాలి. అతను చాలా గట్టిగా ఆ భగవంతుని నమ్మగలగాలి.